మనం స్వామికి శయనోత్సవాన్ని అమర్చేవారిని తిరుమేయ్ కావలర్ అని అంటారని తెలుసుకున్నాము. వారు రామానుజుల వారికి పరిచయం చేసుకుంటూ శయన పర్యంకం సరిచూసేది వారే అని చెప్పగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. అతి కోమలుడైన అనంతుడు చేసే సేవ ఇది. ఆయన్ని కూడా పక్కన పెట్టి పడకనమర్చే సేవ మీ చేతిలో పెట్టాడన్నమాట. అందుకే ఆయన పడక అంత పరిమళిస్తుంది అని అంటారు రామానుజుల వారు. మరి ఒకరిని పరిచయం చేస్తూ యాత్రలో పెరుమాళ్లను భద్రంగా చూసుకునేది మేమే స్వామి. మేము తిరుమూన్ బంధం పిడిప్పార్ కాగడాలు పట్టడం, వాహనాలు సిద్ధపరచడం, చివరన వాటిని సర్దడం ఇదంతా మా పనే అని వారు చెప్పగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. మిగిలిన వారికంటే వీరికి 2 రెట్లు మర్యాద చేయాలి అని. మరి ఒకరిని పరిచయం చేస్తూ ఇలా అంటున్నారు. స్వామి, వీరంతా మాలాకారులు అని చెప్పగా తిరుమాలై కట్టి అని పిలుస్తారు మమ్మల్ని అని వారు రామానుజుల వారికి పరిచయం చేసుకుంటున్నారు. కృష్ణునికి మాలా అర్పణ చేసిన భాగ్య పరంపరకి చెందిన మీరందరూ నిజంగా ధన్యులే. మీ మాలికల ఆమోదమే రంగనాథుణ్ణి గోదాప్రియుడిగా చేసి ఉంటుంది అని అంటారు రామానుజుల వారు. ఆహా, భక్తాంగ్రిరేణులు గోదాదేవి మాలాకారుల మాలల పరిమళాలు అందము వీరి మాలలయందు తక్కువే అన్నట్లు అద్భుతమైన పుష్ప కైంకర్యాన్ని వీరు చేస్తుంటారు అని చెప్పగా వారు రామానుజుల వారికి ఇలా చెప్తున్నారు. మెత్తని మాలికలు మాతో చేయించుకుంటాడా రంగడు. రంగడి మాలికలివి అని చూడగానే తెలిసిపోతుందయ్యా అని వారు చెప్పగా అంత ప్రత్యేకమైన అందమన్నమాట అని అంటారు రామానుజుల వారు. అవును స్వామి, గజమాలలు కట్టినా గుచ్చుకోకుండా, బరువు భారం కాకుండా కోమలంగా కడతామయ్యా అని వారు చెప్పగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఆహా, మీ అదృష్టానికి అడ్డేమీ లేదు. కృష్ణావతారంలోనే మీ పెద్దలైన మాలాకారులకి స్వామి వరాన్నే ఇచ్చేశాడు కదా అని వారు అనగా, అలాగా, ఏంటది స్వామి అని వారు అడగగా రామానుజుల వారు ఇలా వివరిస్తున్నారు. మధురలో మాలాకారుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. అడిగి మాలలు గ్రహించాడు. ప్రేమతో ఇచ్చినందుకు వాని పరంపరకందరకు మోక్షమిచ్చాడు అని చెప్పగా, ఆహా, మేము వారి అనుయాయులమే గదా స్వామి అని వారు అడగగా రామానుజుల వారు ఏమంటారో రేపు తెలుసుకుందాం.